మనం ఏ పాపం చేయలే అన్న, నువ్వు నేను ఒక చెట్టు నరకలే, నువ్వు నేను ఒక అడవిని నాశనం చేయలే, ఏం చేయలే. మన పాటికి మనం ఉన్నాం, ఒక సిటీలో జాగా ఉన్నాం, ఇల్లు కట్టుకుని బతికినాం. అయినా కూడా మనం ఎక్కడ ఏలు పెట్టి గెలకకున్నా కూడా ఇలా వరదలు వచ్చి అందులో మనం అందరం కొట్టుకొని పోయి సస్తాం అన్నమాట. దానికి కారణం ఏంటి? ఎవడో దుర్మార్గుడు, లంగలు దొంగలు ప్రాజెక్టుల పేరిట డబ్బును దోసుకోనికి, కమిషన్లు మింగనికి, ఇక ప్రజల సొమ్మును ఇక తీసుకోనికి దోసుకోనికి, ఇక అడవులు నరకుడు, చెట్ల నరకుడు, ఇక రోడ్లని, భవనాలని, ప్రాజెక్టులని, ఇవన్నీ నానా తతంగాలు కథలన్నీ పడి ఏం చేస్తారంటే సింపుల్గా అడవిలను చెట్లను నాశనం చేస్తారు. ఇక నేను చెప్పిన ఆ చెట్లు లేకపోతే ఆ కథ ఎంత అవుతుంది, ఆ తీవ్రత ఎంత ఉంటుంది అంటే దానికి పరిణామం ఇది. అన్యాయంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇవే కేవలం చెట్లను నరకడమే కాకుండా ఈ చెరువులకు సంబంధించిన ఈ చెరువులను అన్నీ కూడా ఏం చేస్తారు, ఎండిపోయిన చెరువులు ఉంటాయి కదా, బాగా వానలు వస్తే ఎప్పుడైనా వాన నీళ్ళు ఏడిగిపోతాయి, పల్లం ఉంటుంది. ఇప్పుడు ఇదొక డౌన్ మనం అనుకుందాం, మీకు చెప్తా, ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మరి వీళ్ళు చేస్తున్న కథ ఏంది, వీళ్ళు తతంగం ఏందనేది ఇప్పుడు అర్థమవుతుంది. మీకు మంచి ఉదాహరణ ఏంటంటే మైసమ్మ గూడ తీసుకుందాం. ఈ మల్లారెడ్డికి కాలేజీ ఉంటుంది కదా, మైసమ్మ గూడ. ఇది మైసమ్మ గూడ, మేడ్చల్. ఇది మేడ్చల్లా ఉంటుంది ఈ మైసమ్మ కూడా. అయితే అక్కడ ఏముంటుందంటే మైసమ్మ గూడలో చెరువులు ఉంటాయి. మామూలుగా చెరువులు ఉంటాయి. అయితే ఈ చెరువులను ఏం చేసిరు, చెరువులు అనేటువంటి ఎండిపోయిన చెరువులకు మొత్తం నీళ్లు పోసిరు. ఉదాహరణకు ఇదంతా భూమి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇదంతా కూడా భూమి, ఇట్లా ల్యాండ్ ఉన్నది, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, కొన్ని రకాల ఇల్లులు ఇక్కడ ఉన్నాయి. ఇట్లా ఉన్నది ఆ ప్రాంతాన. మామూలుగా ఇక్కడ కొన్ని చెట్లు పుట్టలు అవి ఉన్నాయి. ఏమైందంటే జర్ర ఇదంతా కూడా ఇట్లా పల్లం లెక్క ఉంటుంది, జర్రంతా ఇట్లా పల్లం లెక్క ఇట్లా అని ఉంటుంది. ఇక్కడ అనుకోండి ఇంతవరకు పరిమితి, ఈ లైన్ దాటి వచ్చి ఈ చెరువులో కట్టుకోనికి లేదు. ఆ చెరువు కూడా అండర్ గవర్నమెంట్లో ఉంటుంది. సో అక్కడ పర్మిషన్స్ ఉండవు. మామూలుగా ఏం చేస్తారంటే ప్రభుత్వాలు ఎవడైనా సరే, ఒక మైసమ్మ కూడా మల్లారెడ్డి కథ అని కాదు, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఇక ఇంకోడు బొందగాడు వచ్చినా, లేకపోతే ఇంకోడు మంచి లంగగాడు వచ్చినా, దొర వచ్చినా, దొంగ వచ్చినా కూడా ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నది. ఎందుకు మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది? వాన పడితే అరే అన్న ఒక 10 ఏళ్ళ కిందట గిట్లా లేదుగా, ఒక 20 ఏళ్ళ కిందట గిట్లా నీళ్ళు వాన పడితే ఇళ్ళకి రాలే కదా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఒక 30 ఏళ్ళ కిందట గిట్లా లేదు కదా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఆన్సర్ ఇదే. ఏం చేస్తారంటే సింపుల్గా చెరువు ఎండిపోయింది అనుకో, ఎండిపోయిన చెరువుకు మొత్తం మట్టితోటి పూడుస్తారు. ఇగో ఇట్లా ఈక్వల్ చేసేస్తారు. ఎండిపోయిన చెరువుకు మొత్తం మట్టితోటి పూడుస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈడ ఎట్లయితే ఈక్వల్గా ఉందో ఇది కూడా అట్లే చేసేస్తాడు. ఈ కథం చెరువు లేదు ఈడ, ఇదేమో పల్లం. నీళ్లు బాగా పైనుంచెలు పడితే ఈ వరదంతా కూడా వచ్చి ఈడికించాలి ఈ చెరువులో నిండేది. ఇట్లా ఒక చెరువు, ఈడో చెరువు ఆడో చెరువు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఓ 15 చెరువులు ఉంటాయి. ఈ చెరువులకు నీళ్ళు పోయి నిండేది. ఇప్పుడు ఏం చేసారు, మొత్తం మట్టితోటి నింపి ఇక ఆ లెక్కలు ఈ లెక్కలు ఆ పేపర్లు ఈ డాక్యుమెంట్లు అవి అన్నీ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఏం చేసి సింపుల్గా ఆ చెరువుని కబ్జా పెడతారు. చెరువుని కబ్జా పెట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, వీడు 50 అంతస్తుల బిల్డింగ్లు ఎత్తాడు. ఆ మొగోడు ఎవడైనా కానీ వీడు ఒక 50 అంతస్తుల బిల్డింగ్లు ఎత్తాడు. ఇది ఒక బిల్డింగ్, ఇక 50 అంతస్తుల బిల్డింగ్లు ఎత్తాడు. ఇక ఇప్పుడు ఏమవుతుంది, 50 అంతస్తులు లేపుతాడు, 2 అంతస్తులు లేపు 3 అంతస్తులే అనేది మ్యాటర్ కాదు. చెప్తాం మాట చెప్తున్నా. ఆడొక బిల్డింగ్ కడతాడు, గట్టిగా వాన పడ్డది. ఇప్పుడు గట్టిగా వాన పడ్డది, గుంతలకు నీళ్ళు పోవాలి. వాన చూస్తుంది, పైనకెచ్చి చినుకులు అనుకుంటున్నాయి. మునుపు నాడు నేను పడ్డప్పుడు గిడ చెరువు ఉండగా ఏడపోవాలంటే వాన ఆశ్చర్యపోతుంది, చినుకులు ఆశ్చర్యపోతాయి. కానీ వానలకు తెలియదే పాపం మల్లారెడ్డి చెరువును కబ్జా పెట్టాడు, బిల్డింగ్ కట్టిండని. వానలకు తెలియదు కదా, నీళ్ళకి తెలియదు కదా. ఇక నేనే దారి తప్పు వచ్చిందేమో అనుకొని ఆ నీళ్ళన్నీ కూడా ఇన్ని నిలువ ఉంటాయి. ఏమవుతుంది, ఇక ఎక్కడైతే మట్టం ఎంతవరకు అయితే నీళ్ళన్నీ నిల్వ ఉంటాయో అంతవరకు ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోతాయి. దిస్ ఈజ్ రియాలిటీ. చెరువులను కబ్జా పెట్టడం వల్ల ఏం ఎదుర్కొంటున్నామంటే గిది ఎదుర్కొంటాం. చెట్లను నరకేయడం వల్ల ఏం ఎదుర్కొంటున్నామంటే స్పష్టంగా ఇగో గిది ఎదుర్కొంటాం.
గంతే చెట్లను నరికేస్తాం, కాలుష్యాన్ని పీల్చుకునే చెట్లు ఉండవు, ఆ కాలుష్యం అంతా కూడా ఆకాశంలో కలుస్తుంది, ఉష్ణోగ్రతల మార్పు వస్తాయి, వర్షాలు పెరిగిపోతాయి, వరదలు వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. ఇక ఇక్కడ ఒకసారి చెరువుల కాడికి వస్తే గిట్ల అవుతుంది కథ. గంతే ఇక ఏమవుతుంది, మల్లారెడ్డి ఏమో మంచి జాగాలో ఉంటాడు, మామూలు పేదోళ్ళు మధ్యతరగతులు ఎవరో జర అప్పో సప్పో చేసుకొని ఈ జాగాలలో తక్కువ ధరకు వస్తాయని భూమి కొని ఇల్లు కట్టుకుని బతుకు గది వానల వరదల నీళ్ళల్లా ముని కొట్టుకుపోతే సస్తే ఇక దిగ్భ్రాంతి. ప్రభుత్వం తరఫున ఒక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, అయిపోయాయి, ఫినిష్, చాప్టర్ క్లోజ్. అవన్నీ కూడా బంద్ చేయాలి. ఎవడెవడైతే నేను చెప్తా ఉన్నవాడే ఇలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 మాటలు చెప్పారు కదా, ఆ 100 మాటలు అన్నీ తీసుకొని మీరు ప్యాంట్ జోలో పెడతారో లేకపోతే పక్కన వారిస్తే ఏం తెరుస్తారో తెలియదు. జనాలందరూ మిమ్మల్ని నమ్మిండ్రు సార్ రేవంత్ రెడ్డి గారు, జనాలు మిమ్మల్ని పూర్తి స్థాయిలో విశ్వసించారు. నేను విమర్శిస్తలేను, జస్ట్ మీకు రిమైండ్ చేస్తూ ఉన్నా. జనాలందరూ మిమ్మల్ని నమ్మిండ్రు, మీరు వచ్చి ఖచ్చితంగా ఒక్కొక్కరిని భర్తం పడతారు అనుకుంటారు. మీరు అన్యాయం చేసినోన్నా, తప్పు చేసినోన్నా, ఇక అది చేసిండ్రా, ఇది చేసిండ్రా, దోసుక తిన్నరా, అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు, ఇవన్నీ మాటలన్నీ బంద్ చేసి ఎవడైతే ఫస్ట్ నేను చెప్తా ఉన్నా ఇది వానాకాలం మంచిది కాదు, మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, అది రావద్దంటే చెరువులను ఎవడైతే కబ్జా పెట్టి ఇల్లులు కట్టిండో, అక్రమంగా డాక్యుమెంట్లతో చెరువులను ఎవడైతే కబ్జా చేసిండో దయచేసి ఆడ ఇల్లులను కూర్చేసి మళ్ళీ చెరువు పొడి కతీతలు తీసి మళ్ళీ ఆడ నీళ్లు నిలిచేటట్టు దయచేసి మీరు కార్యాచరణ చేపట్టుండ్రి. ప్రాణాలు పోతాయన్నా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే ఏం లాభం నువ్వు చెరువు మీద, ఏం లాభం చెప్పు? ఎట్లుంటుందంటే బొంద పెట్టడానికి బొంద దోవుకొని ఆ బొంద మీద వండుకున్నట్టు ఉంటుంది. గడికింత పిడికాడు మన్ను పోస్తూ ఉంటాడు, మనం ఆ బొందలో వండుకుంటే తెలియకుండా పిడికాడు మన్ను పడుతూ ఉంటుంది. ఇక మునిగిపోయి ఆ బొందల కూరుకుపోయి ఊపిరాడక చచ్చిపోతాం. గిది గంతే. ఇక అరే వరదలు వస్తాయి, వర్షాలు పడితే నీళ్ళల్లో మునిగిపోయి సస్తామని తెలిసి కూడా నువ్వు చెరువు మీద ఇల్లు కట్టుకుంటా ఉన్నావు. సరే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల అవసరాలు ఏదైనా కావచ్చు, లేకపోతే వీళ్ళు చెప్పిన మాయ మాటలు వీళ్ళు మభ్యపెట్టిన తీరో కావచ్చు, కానీ ఆ ఇబ్బందులు అల్టిమేట్గా అనేది మధ్యతరగతి వాళ్ళకి మామూలు వాళ్ళకే ఉంటాయి. బాగా డబ్బులు ఉన్నాడు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులందరూ కూడా మంచిగా ఉంటారు. ఎంత పెద్దల వానలు రాని కేసీఆర్ ఫామ్ హౌస్ మునిగిపోదు, అంటే మునిగిపోకుండా అటువంటి తీరులా వాళ్ళు కట్టుకుంటారు. ఏం కాదు, ఒకవేళ మునిగిపోయినా కూడా ఫ్లైట్లో బుర్రమని ఎగిరిపోతారు. ఇక రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బంగ్లా ఉంటుంది, బండి సంజయ్ గారు మంచి ఇంట్లోనే ఉంటారు, కూకపేటలో రఘునందరావు హరీశ్రావు గారు ఉండనే ఉన్నారు. ఇబ్బందులు అంటే ఆలోచన చేయాలి ఒకసారి, ఎవరి ఇల్లు మునిగిపోతా ఉన్నాయి, ఎవరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది.